ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మెడిసిన్ మీరిచ్చేది ఏదైతే ఉందో అండి, అంటే ఏ డిసీజ్‌కైనా అంటే ఏ రకమైన ప్రాబ్లమ్ ఉన్నా శరీరంలో వాడొచ్చా? పర్టిక్యులర్‌లీ ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని టైప్స్ అనుకోవచ్చా? అంటే మెయిన్ మెటబాలిక్ వీటి మీద ఫోకస్ చేసామండి. అంటే ఇప్పుడు కెమికల్ యాస్పెక్ట్ మేము చూడట్లేదు, ఎళ్ళట్లేదు. ఇప్పుడు మలేరియా ఉందనుకోండి. ఓకే. అది కొన్ని రోజుల్లో పోయేది కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఎనీథింగ్ విచ్ హాస్ అ అంటే విచ్ ఈస్ డ్యూ టు లైఫ్ స్టైల్ ఇంబాలెన్స్ ఇన్ ద మేజర్ రీసెంట్ ఇంపాక్ట్ ఇయర్స్. చూపిచ్చే వాటికి అండ్ బయట ఎక్కడ మెడిసిన్ లేదు అనుకునే వాటికి. అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది. ఆర్థరైటిస్‌కి మా దగ్గర మెడిసిన్ ఉంది. కానీ వి ట్రీట్ ఇట్ యాస్ అ డైజెస్టివ్ ఇంబాలెన్స్. అంటే మన మణిపుర చక్రంలో అగ్ని కరెక్ట్‌గా లేనప్పుడు డైజెషన్ వస్తది. ఎవ్రీవన్ ఎల్స్ ట్రీట్స్ ఇట్ యాస్ అ ఫిజికల్ ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ఎముక అరిగిపోయింది, నొప్పొస్తుంది. కార్టిలేజ్ అరిగిపోయింది, నొప్పొస్తుంది. కానీ వీళ్ళకే ఎందుకు అరిగింది? అక్కడ సైక్లింగ్ చేసేవాళ్ళు చాలా చేస్తుంటారు కదా! వాళ్ళకెందుకు అరగట్లేదు? కొండల్లో ఉండేవాళ్ళు ఇన్ని మెట్లు ఎక్కి దిగుతా ఎక్కుతారు ఉంటారు. కదా! రైట్. హ్మ్. వాళ్ళకి అరగకుండా నేను హ్యాపీగా సోఫాలో కూర్చున్నాడికి నాకెందుకు అరిగింది? సో, ఇట్ ఈస్ అ డైజెస్టివ్ ఇంబాలెన్స్. దీనికి ఎలాగ చెప్పాలంటే మీరు ఇప్పుడు స్పేస్‌లో మొన్న ఆస్ట్రోనాట్స్ ఎళ్లి పాపం ఒక 3 మంత్స్ ఓవర్ స్టే చేశారు. వాళ్ళు కిందకొచ్చేసరికి వాళ్ళ బోన్ డెన్సిటీ ఆల్‌మోస్ట్ 30% పడిపోయింది. ఓకే. ద అవును. బోన్స్ ఆ! బికమ్ వెరీ బ్రిటిల్. ఎందుకు? అక్కడ యాక్టివిటీ లేదు. గ్రావిటీ లేకపోవడం వల్ల అంటే బాడీ ఇట్స్ వెరీ కన్జర్వేటివ్. నాకిక్కడ ఈ ఎనర్జీ అవసరం లేదనుకుంటే అది తీసేస్తది. సో, మీకు బోన్ స్ట్రెంత్ రావాలి అంటే అక్కడ పనుండాలి. సో, బోన్ ఎలా ఫార్మ్ అవుతది? మీ మజిల్‌లో ఉన్న కొల్లాజెన్ ఏదైతే ఉందో, అది కాల్షియంతో బైండ్ అయ్యి ఒక బోన్ స్ట్రక్చర్ కింద ఫార్మ్ అయ్యి అక్కడ స్ట్రెంత్ ఇస్తది. సో, నేనిప్పుడు ఎక్కువ బరువులెత్తుతున్నాను. బాడీకి అనిపిచ్చింది. ఆహా! ఇక్కడ బరువులెత్తుతున్నాడు కాబట్టి ఇక్కడ బలం కావాలని చెప్పి నా బ్యాక్ బోన్‌లోని బోన్స్ అన్నిటిని పక్కనున్న మజిలొచ్చి అక్కడ డైజెస్ట్ అయ్యి బోన్‌లోకెళ్ళి బోన్ స్ట్రాంగ్ అవుతది. సో, ఇట్స్ ఎ డైజెస్టివ్ ప్రాసెస్ బిట్వీన్ మజిల్ అండ్ బోన్. ఈ డైజెషన్ కరెక్ట్‌గా లేనప్పుడు మనకి బోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆర్థరైటిస్. సో, వి ట్రీట్ ఫ్రమ్ ద రూట్ కాజ్ అనమాట. అదే ఇందాక చెప్పినట్లు. సో, దాని వెనక అసలు రీజన్ ఏంటని ఆ! కనుక్కొని ట్రీట్ చేయడమే ట్రీట్ మన చేయడం మోటో అదే. అంతే. సో, ఇప్పుడు ఇందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటది. అంటే బాడీ ఇంటర్నల్ మెకానిజం, డిఫెన్సివ్ మెకానిజం ఏదైతే ఉంటదో ఓవర్ యాక్టివ్ అయ్యి బోన్స్‌ని డ్యామేజ్ చేస్తది. అలాగే ఆస్టియోపోరోసిస్ ఉంటది. వీళ్ళకేంటంటే కాల్షియం సరిపోదు. సో, అలాంగ్ విత్ దట్ మెడిసిన్ ఇంకొంత ఏదన్నా రికమెండ్ అయితే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఆర్థరైటిస్ దే హావ్. అది మేము దీనికిస్తాం. ట్రీట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే చిన్న పిల్లలు అంటే ఏ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్‌కి మీరిస్తారు? ఈ లిమిట్ అని ఉంటుందా? ఏజ్ లిమిట్ లేదా చిన్నవాడి నుంచి పెద్ద వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చా? ఈ ఫ్లవర్ అంటే థెరపీ ద్వారా? యూజువల్‌గా మేము ఆహ్, 3 మంత్స్ లోపలైతే మదర్‌కిస్తాం. ఓహ్! బేబీ 3 మంత్స్ లోపైతే హ్మ్. మదర్‌కిస్తారు. 3 ఫీడింగ్ ఉంటుంది మంత్స్ కాబట్టి. తర్వాత అంటే యూజువల్‌గా మేము 5 ఇయర్స్ వరకు పిల్లలకి ఏది రికమెండ్ చెయ్యం. బికాజ్ దే ఆర్ హెల్తీ అంత జస్ట్ నీడ్ లేదు ఆ! ఫస్ట్. హ్మ్. ఏదో వీళ్ళకేదో వ్యాక్సినేషన్స్ పడకుండా కొంత డిస్టర్బ్ అయ్యి మెటబాలిజం మొత్తం ఇంబాలెన్స్ వస్తుంటది కొంతమంది. అలాంటి కేసెస్‌కి తప్పితే లేదా అప్పుడప్పుడే కొంచెం ఆటిజం డిటెక్ట్ అవుతుంది. యూజువల్‌గా 5, 6 ఇయర్స్ లోపల ఆటిజం కూడా పిల్లలకి తగ్గే ఛాన్స్ ఉందా అండి మీరన్నట్లు? అంటే ఇట్స్ ఎ బిహేవియరల్. రైట్. దాన్ని కొంతవరకి మనం దీనికి రెడ్యూస్ ఏంటంటే చేయొచ్చు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు లేక కాదు ఆటిజంలోని. జెనెటికల్లీ కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటది డిస్టర్బెన్స్ కాబట్టి ఉంటది. సి సెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. బట్ చేస్తున్నాము. డిఫరెంట్ పీపుల్ రెస్పాండ్ డిఫరెంట్‌లీ. హ్మ్. ఆఫ్ కోర్స్. లెవెల్స్ ఉంటాయి దాంట్లోని. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళకి తప్పితే పిల్లలకి పెద్ద మనం ఇచ్చేదేం అవసరం ఉండదు. ఏం లేదు కాబట్టి ఎక్కువ హ్మ్. ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు. అంటే జనరల్లీ 50 ప్లస్ వాళ్ళు, 40 ప్లస్ వాళ్ళు ఆ! ఎక్కువగా అంటే డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్ అండి. సిట్యుయేషన్ ఆఫ్ ఇప్పుడు కోర్స్ బట్ థైరాయిడ్ ఉందనుకోండి ఈవెన్ 8, 9 ఇయర్స్ పిల్లలు వస్తున్నారు ఎక్కువ. అప్పుడే కదా వాళ్ళకి డిటెక్ట్ అయ్యేది. వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి తొందరగా తగ్గిపోతది. నార్మల్ అయిపోతారు. లేదా ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ తోటి. ఎందుకంటే 9 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి మెచ్యూర్ అయిపోతున్నారు కొంతమంది. సో, అలాంటి కేసెస్ వస్తాయి గానీ,
లేదా వీడు బాగా అల్లరి చేస్తున్నాడు అంటే వాళ్ళకి మూలాధార చక్రం మెడిసిన్ ఇస్తాం. ఓకే. అది అల్లరికి ఎక్కువైపోతుంది. కూడా. ఎందుకంటే అది స్టెబిలిటీ కదా! స్టెబిలిటీ లేక అవును. ఆ రెస్ట్‌లెస్‌నెస్ అనేది విచ్ ఈస్ దేర్ ఇంటెలిజెన్స్ విచ్ హస్ గాన్ హేవైర్. వాళ్ళకున్న తెలివి, ఫోకస్ అంతా కూడా బయటికెళ్ళి ఆడుకొని ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండాల్సింది. ఆ టీవీ స్క్రీన్ ముందు ఉండిపోవడంతోటి దే ఆర్ బికమింగ్ బెర్సర్క్. ఓకే. ఓకే. సో, ఆళ్ళు అది అంతే లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ ఆఫ్ సో, కోర్స్. ఇలాంటివి ఇస్తాము. యూజువల్లీ టీనేజర్స్ వస్తుంటారు. ఇప్పుడు మొటియాలుంటాయి. ఇవన్నీ హార్మోనల్ డిస్టర్బెన్స్. రైట్. రైట్. ఆ! స్ట్రేంజ్‌లీ హెయిర్ లాస్ లైక్ ఇన్ ఆహ్, 20 ఇయర్స్ ఎర్లీ 20స్‌లోనే హెయిర్ లాస్‌తో సఫర్ అవుతున్నారు చాలామంది. వాళ్ళకి ఆహ్, అలాగే చిన్న పిల్లలు హెయిర్ వైట్నింగు ఆహా! ఆ! బాల అండ్ నేర్పు ఉంటాం ఆఫ్ కోర్స్. సో, వీటన్నిటికి ట్రీట్మెంట్ మనం ఇవ్వొచ్చనమాట. ఇవ్వచ్చు. ఫ్లాస్ దార్. అంటే హ్మ్. ఒక పర్టిక్యులర్ రీజన్ అని ఏం లేదు. దేనికైనా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది ఆ! ఫ్లాస్ ద్వారా. మెటబాలిక్ అంటే ఇంబాలెన్స్ డిపెండ్స్ ఏదైనా ఆన్ సరే. దేర్ సిట్యుయేషన్. అంటే ఒక పర్సన్‌కి మళ్ళీ డిఫరెంట్ ఉంటుందా అండి? అంటే మీరు ఇచ్చే మెడిసిన్‌లో నేను చెప్పేది. ఎ ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఓవర్ ద కౌంటర్ చేసామో ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి. అందరికీ థైరాయిడ్ మెడిసిన్ పడతది. బట్ దానిలో కొంతమందికి రూట్ కాజ్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే. ఆ! ఇప్పుడు కొంతమంది దాన్ని బట్టి హార్మోనల్ రిఫరెన్స్ ఇంబాలెన్స్ ఇస్తారు. తోటొస్తది. సో, ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ క్లియర్ చేస్తే గాని మళ్ళీ రాకుండా ఉండదు. కొంతమందికి స్ట్రెస్ వల్ల థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఒస్తది. కొంతమందికేమో బయట నుంచి తీసుకున్న మెడికేషన్ ఉంటది గదా! ఇప్పుడు కరోనా తర్వాత చాలా ఎక్కువ కేసెస్ వచ్చినాయి మన దగ్గర థైరాయిడ్‌కి. ఎందుకంటే లింఫాటిక్స్‌ను థైరాయిడ్ గ్లాండ్ పక్కపక్కనే ఉంటాయి. లింఫాటిక్ డిస్టర్బెన్స్ వల్ల ఒస్తది. అలాగే మనం గ్యాస్ట్రిక్ ఫ్యాటీ లివర్ అనుకున్నాం. అది యాంగ్జైటీ వల్ల వచ్చిందా? యాంగ్జైటీ క్లియర్ చేస్తే గాని అదేలెండి. రీజన్స్ ఏంటి అనేది ముందు కనుక్కోవడం ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. బట్ అర్థమైంది. ఏంటంటే జెనరిక్‌గా ఎవరైనా ఇవ్వడానికి ఏంటంటే థైరాయిడ్ కానీ, డయాబెటిస్ కానీ ఇట్లా ఆ బేసిక్ మెటబాలిజంని రెక్టిఫై చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం. అది కాకుండా ఇన్ డెప్త్ స్టడీ చేసి ఆ! ఎవరికైనా ఇంకేమేమి అవసరమో ఇంకేం అనేది అవసరమో దాన్ని రైట్. బట్టి ఇస్తాం. చూస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఆయుర్వేదిక్ వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అవునండి. ఏదో ఆలోచిస్తుంటారు. లైక్ వాతము, లేకపోతే ఈ ఫుడ్స్ పర్టిక్యులర్ ఇవి పడవు అంటూ ఉంటారు. నిజమేనా అండి అది? ఉంటదండి. అంటే మీరిప్పుడు ఈ థెరపీ ఏదైతే ఫ్లవర్ థెరపీ ద్వారా ఇస్తారో మెడిసిన్, అంటే ఈ మెడిసిన్ ఇచ్చాం కాబట్టి ఈ ఫుడ్ తినకూడదు అలాంటివి చెప్తూ ఉంటారా? అంటే మాకు పథ్యం ఏమి ఉండదు మా మెడిసిన్‌లో. పథ్యాలేముండవు. మా ఆ! మెడిసిన్ పథ్యం ఏమి ఉండదు. హ్మ్. బట్ గుడ్ ఈటింగ్ ప్రాక్టీసెస్ చెప్తాం. ఓకే. అంటే తినకూడనివి అని ఏం లేదు కానీ ఏది తింటే బెటర్ బెటర్. బెటర్ మనకి రిజల్ట్ ఏది వస్తుంది. రిజల్ట్ బేసికల్‌గా రూల్ ఆఫ్ థంబ్ ఏం చెప్తామంటే, మీ అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ వాళ్ళేం తిన్నారో అదే తింటే హెల్తీగుంటావు. మళ్ళీ పాత రోజుల్లోకెళ్ళిపోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇట్ హాస్ బీన్ టైమ్ టెస్టెడ్ ఓవర్ 3000 ఇయర్స్. అంతకన్నా పెద్ద ల్యాబొరేటరీ లేదు. ఇప్పుడేంటి జస్ట్ ఒక యాస్పెక్ట్ ఏదో పట్టుకుంటున్నారు. ఇదిగో మునగాకులోని, ఈ హెర్బ్‌లోని ఈ మెడిసినల్ కాంపౌండ్ ఉంది. ఇది తినండి మంచిది. కానీ ఆయుర్వేదంలో కూడా చెప్పేదేంటంటే, మనం డైలీ కిచెన్‌లో ఉండే ఫుడ్ తప్పితే, ఎనీథింగ్ ఫ్రమ్ ఔట్‌సైడ్ ఒక మెడిసిన్ లాగా తీసుకున్నప్పుడు 15 రోజులో, 20 రోజులో చేసుకున్న తర్వాత ఆపాలి. లేకపోతే అదే విషం కింద మారుతది. అది అది కోల్పోతున్నాం. ఇప్పుడు ఏది గూడా ఇక్కడ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కూడా మోర్ ఇంపార్టెంట్. చాలా మీరు చెప్పినట్లు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ థెరపీలు ఏవైనా కూడా మన లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తామో దాని మీద రిజల్ట్ డిపెండ్ అయి ఉంటది. డిపెండ్ అయి సో ఉంటది. వీళ్ళకి లైఫ్ స్టైల్ కూడా నేర్పిస్తారు మీ దగ్గరకొచ్చే అవును. వాళ్ళకి. అంతే గదండీ! అంటే వన్స్ వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసే వరకి కంప్లీట్‌గా మీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉండి మెయింటైన్ చేస్తూ ఉంటే చాలంటారు. ఆఫ్టర్ దట్ మీరు ఎలాగో మెయింటైన్ చేయడం ఏంటి అనేది చెప్తూ అలా. ఉంటారు కాబట్టి సో కంప్లీట్‌లీ సేఫ్ అండ్ అంటే మనకి ఎటువంటి కెమికల్స్ గాని, సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. పిల్లల నుంచి ఈవెన్ 90 ఇయర్స్ వరకు కూడా అందరూ వాడుకోవచ్చు. ఆహ్, డిపెండ్స్ ఆన్ అంటే వాళ్ళ సిట్యుయేషన్ బట్టి తప్ప ఏజ్‌తో ఏం ప్రాబ్లమ్ లేదు. ఏజ్‌తోని ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఎవరైనా వాడుకోవచ్చు. హ్మ్. ఆహ్, ఇతర కాంప్లికేషన్స్ ఏం రావా? అంటే ఇప్పుడు దీనికి మెడిసిన్ వాడాం కదా! అని వేరే వాటికేమి వచ్చే అవకాశం లేదు గదా! లేదు. అంటే ఆయుర్వేదంలో చెప్తారు చాలా మటుకు ఏంటంటే కొన్ని పథ్యాలుంటాయి. అదేంటి అన్నమయ కోశం మీద పనిచేసేవి. త్రిగుణాల మీద పనిచేసేది. అంటే వాత, పిత్త, కఫ ఓకే. గుణాలుంటాయి. ఓకే. సో, అవి అండ్ చూసిస్తారు. పంచభూతాల మీద పనిచేసేవి ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఉంటది. ఆహ్, మాదేంటంటే ఇట్స్ ప్రాణమయ కోశం దగ్గర నుంచి విజ్ఞానమయ కోశం మీద పనిచేస్తది కాబట్టి ఇట్స్ బేస్డ్ ఆన్ ద ప్రాణ. ఇట్స్ జస్ట్ అబౌట్ ద మెసేజింగ్. హార్మోనల్ లెవెల్‌లో మనది యాక్టివిటీ ఉంటది కాబట్టి
దానికి పెద్ద పచ్చాలు కానీ పెద్ద కౌంటర్ యాక్టింగ్ ఏం ఉండదు. ఇప్పుడు డయాబెటీస్ మెడిసిన్ తీసుకుంటున్నాను, మీది తీసుకుంటే అది ఎక్కువైపోతుందా డోస్ అనుకోవడానికి లేదు. మనం మెడిసిన్ ఫంక్షనింగ్ లెవెలే డిఫరెంట్ లెవెల్ నుంచి వెళ్తుంది. ఓకే. దానికి దీనికి అసలు సంబంధం లేదు సంబంధం చెప్పాలి లేదు. అంటే. దట్ ఈస్ అవునండి. కంప్లీట్లీ అదర్ ఇన్ వేలో ఉంది, ఇక్కడ యా అదర్ వేలో ఉంది అని చెప్పి. ఇప్పుడు నాకు ఏదో ఎమోషన్స్కి మెడిసిన్ ఇచ్చాను అనుకోండి, ఎమోషన్ తోటి నా ఫిజికల్ యాక్టివిటీ కంట్రోల్ అవుతుంది, కానీ డజంట్ మీన్ ఇట్ విల్ కౌంటరాక్ట్ దట్ మెడిసిన్ ఆర్ ఎనీథింగ్. ఆ కెమికల్ యాక్టివిటీ వేరు, ఎమోషనల్ యాక్టివిటీ వేరు, అలాగే జెనెటిక్ యాక్టివిటీ వేరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.